प्रिया विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा కార్యక్రమానికి ముందుగా మన విశిష్ట అతిథి శ్రీ కందనూరు మధు గారిని శ్రీవాణి సంస్థ 2022 చివరన అక్టోబర్ నవంబర్ మాసాల్లో సన్మిత్రులు గౌరవనీయులు సన్నారెడ్డి రవిరెడ్డి గారు ప్రారంభించి అప్పటి నుంచి నిత్యం ప్రతి నెల ఒక్కొక్కసారి నెలకు 2 కార్యక్రమాల చొప్పున కూడా ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, కొన్ని ఆలయానికి సంబంధించిన దైవ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఈ రోజున పాల్పంచుకునే అవకాశాన్ని నాకు కూడా కలిగజేశారు. పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. సన్నారెడ్డి రవిరెడ్డి గారు లేని లోటు బాగా కనిపిస్తోంది. అలాగే వేద విజ్ఞాన వేదిక మేము చెన్నైలో 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మాకెప్పుడు వారు మిత్రులుగా శ్రేయోభిలాషిగా మా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దాంతో పాటు మా మిత్రులు జేకే రెడ్డి గారు కూడా ఈ ప్రాంత వాస్తవ్యులే, సూలూరుపేట వారు, చెన్నైలో ప్రముఖ ఆడిటర్. వారు కూడా అమెరికా వెళ్ళి ఉండడం వల్ల రాలేకపోయారు. ఈరోజు కోట రాజశేఖర్ గారు నాకు చాలా కాలంగా మిత్రుడు. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులైనటువంటి అవధాన కవి డాక్టర్ నరాల రామారెడ్డి గారి ద్వారా వీరి పరిచయ భాగ్యం కలిగింది. మేమంతా ఒక గుడి పక్షులమే, అందరూ నెల్లూరు వాళ్ళమే. కన్నా నదికి ఇటువైపు మేము ఉన్నాము, కన్నా నదికి ఉత్తరంగా వారు ఉన్నారు. అంతే. మా వేద విజ్ఞాన వేదికలో గతంలో 2 పర్యాయాలు మా ఆహ్వానాన్ని, మా విన్నపాన్ని మన్నించి చక్కటి ఉపన్యాసాలు చేశారు. ఒకసారి ఏమో రాముల వారి మీద షోడశ గుణాభిరాముడు శ్రీరాముడు అని ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం చేశారు. తర్వాత రుక్మిణీ కళ్యాణం ఈరోజు కోట భాగవత నుంచి గజేంద్ర మోక్షం చెప్పమని నిర్వాహకులు కోరారు. అప్పుడు రుక్మిణీ కళ్యాణం మాకు చెప్పారు. రుక్మిణీ కళ్యాణం చెప్తూ ఆ రోజున చాలా మంది చిన్న వయసు వాళ్ళు కూడా, అంటే మామూలుగా 50, 60, 70 ఏళ్ళ వాళ్ళే కాకుండా యువకులు కూడా వచ్చినారనమాట. ఆయన ఆశీర్వదించారు. రుక్మిణీ కళ్యాణం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా త్వరలో మంచి వరుడు కానీ వధువు కానీ కళ్యాణం జరుగుతుంది అని. అది చాలా సంతోషం అన్నమాట. ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, ముఖ్యంగా రాజశేఖర్ గారి సభలో నేను కూడా పాల్గొనడం, మిత్రులు చివుకుల రవీంద్రనాథ్ గారు వీరందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ గౌరవాన్ని కలిగించిన సన్నారెడ్డి రవిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ శ్రీవాణి కార్యక్రమాలు నిత్యం ఇలాగే సాగాలని ఆశిస్తున్నాను. మరొక విషయం,
ఈ శ్రీవాణి కొరకు ప్రత్యేకంగా మీరు ఒక శ్లోకం రచించి దాన్ని గానం కూడా చేసి వాళ్ళకి బహుకరించారు కదా. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బహుకరిస్తారనుకుంటా. అది ఇంకా భవిష్యత్తులో మీరు రెగ్యులర్గా వింటుంటారు. అది కోటరాస్ ఐ థింక్ మన కథాల గజేంద్ర మోక్షం గురించి మనందరికీ తెలుసు. కాకపోతే అది మనకు కథగా మాత్రమే తెలుసు. నీవే దిక్కు, నీవు తప్ప నాకెవరు లేరు తండ్రి అని మొరపెట్టుకున్న తర్వాత భక్తుని ఎలా ఆదుకుంటారు, గజేంద్రుడికి ఎలా మోక్షం ఇచ్చారు అనేది కథ వృత్తం. బహుశా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తైతే గజేంద్ర మోక్షం విలక్షణంగా ఉంటుంది. అంతటి అద్భుతమైన కథ గురించి శ్రీహరి ద్వారా మోక్షాన్ని పొందిన గజేంద్రుడి గత జన్మ రహస్యం, అలానే ఈ కథ వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమాత్మ వంటి అనేకమైన ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనందరికీ వివరించడానికి శ్రీ రాజశేఖర్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేశారు. వారి ప్రసంగానికి ముందు వారి గురించి ఒక చిరు పరిచయం. శ్రీ కోట రాజశేఖర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వారి పక్షాన గత 3 దశాబ్దాలుగా ధార్మిక ఉపన్యాసాలు చేస్తున్నారు. అలానే ఆకాశవాణి, దూరదర్శన్, మా టీవీల్లో ప్రసంగాలు కూడా ఇచ్చారు. అష్టావధానాలు చేస్తారు. తెలుగు పండితుడిగా, సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని అందుకున్నారు. పదవి విరమణ తర్వాత కవన రంగంలో అవిశ్రాంతమైన కృషి చేస్తూ ప్రస్తుతం వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలోని మూల శ్లోకాలను తన గళంలో ధ్వనముద్రణ చేస్తూ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. రాజశేఖర్ గారు వారి బాల్యం గురించి చెప్పాలంటే అల్లూరుకు చెందిన కోట సారణివాణి సక్కుబాయమ్మ దంపతులకు 1956లో వీరు సంతానంగా జన్మించారు. ప్రాథమిక విద్య అల్లూరుపేట, ఉన్నత చదువులు నెల్లూరు మరియు పొద్దుటూరు శ్రీ మలయాళ స్వామి వారి ప్రాచ్య కళాశాలలో చదివి విద్వాన్ పట్టాలు అందుకున్నారు. తర్వాత పొద్దుటూరులోనే తెలుగు పండిత శిక్షణ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రైవేట్గా సంస్కృతంలో ఎంఏ పట్టా పొంది ఇది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. 1979లో కామిరెడ్డిపాడులో జడ్పీ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రాజశేఖర్ గారు తర్వాత అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా ఉద్యోగాన్ని సాధించారు. అంకిత భావంతో పనిచేస్తూ తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు నిరంతరం కృషి చేశారు. ఆ కృషి గుర్తింపుగానే 2013 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. రాజశేఖర్ గారు పొద్దుటూరు శ్రీ మలయాళ స్వామి రాజ్య కళాశాల సంస్కృతాంధ్రాన్ని అభ్యసించే సమయంలో ప్రముఖ అవధాన కవి నరాల రామారెడ్డి వద్ద ప్రియ శిష్యునిగా ఉండి సాహిత్యంపై మక్కువతో పద్య రచనను ప్రారంభించి అవధానం చేయడంలో మెలకువలను తెలుసుకుని తాము కూడా అష్టావధానం చేయడం ప్రారంభించారు. నెల్లూరు, అల్లూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, కల్లూరుపల్లి, వావిళ్ళ, కడప, పొద్దుటూరు, ఎర్రగుంట్ల, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో 40కి పైగా అష్టావధానాలు చేసి పలు ప్రశంసలు పొందారు, సన్మానాలు పొందారు. నెల్లూరు అవధానిగా ప్రసిద్ధికెక్కారు. మాడుగుల నాగపండి శర్మ, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావుల సహస్రావధానాలలో వృక్షక స్థానాన్ని అలంకరించారు. ద్విశతావధాని రాళ్లబండి కవితాప్రసాద్, బేతవలు రామబ్రహ్మంతో పాటు పలు అవధాన వేదికలు పంచుకున్నారు. వారం వారం అవధాన శీర్షిక పేరిట ఆంధ్రజ్యోతి వారపత్రికలో వీరి సమస్యాపూర్ణ పద్యాలు ఎంపిక చేయబడి ముద్రించబడ్డాయి. 2014లో పదవి విరమణ చేసిన రాజశేఖర్ పద్య రచన వైపు అడుగు వేశారు. 2017-2018 సంవత్సరాల్లో ప్రతిరోజు సమస్యాపూర్ణ పద్యాలు రాస్తూ రోజుకొక పద్యం శంకరాభరణం పేర 700 పద్యాలతో గ్రంథ రచనలు నిర్వహించారు. కోట రాజశేఖర్ పద్యాలను మెచ్చుకున్న అష్టావధాని చిట్టుతోటి విజయ్ కుమార్ వాటిలో కొన్ని పద్యాలను సంస్కృత భాషలో శ్లోకాలుగా అనువదించడం విశేషం.
శంకరాభరణ పద్య పంచశతి గ్రంథాన్ని, బాలకాండ వచనానువాదం మొదలైన గ్రంథాలను విరచింపజేసి 2 సంవత్సరాల కృషితో శ్రీ సీతారామ కళ్యాణం వీర వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలోని బాలకాండను 766 పద్యముల కావ్యంగా వచనానువాదంగా వీరు రచించారు. వీరు పలు పురస్కారాలను అందుకున్నారు. 2002 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేసిన అవగాహన సభల్లో గురువులు, కవులు, పండితులు, అధికారులు, అనధికారుల చేతి మీదుగా సత్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి, తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారాలు పొందాడు. తాను పుట్టి పెరిగిన అల్లూరులో రామకృష్ణ కాలేజీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కొణక వెంకటరామరెడ్డి, సినీ నటుడు గౌరవుడు మాస్టర్రావు చేసిన సత్కారాలు మరువరాని అంటారైన. అలానే 3 దశాబ్దాలుగా వారు చేసిన అవగాహన విశేషాలు, ప్రవచన విశేషాలు, సన్మాన విశేషాలు, సేవా కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు యూట్యూబ్లో కోట రాజశేఖర్ ఛానల్ అనే ఛానల్లో మనమంతా వీక్షించవచ్చు. ఇది కోట రాజశేఖర్ గారి చిరు పరిచయం. వారిని ప్రసంగం ప్రారంభించమని కోరే ముందు మన మధు గారు వారిని సత్కరించమని మేము కోరుతున్నాం. Okay. 1 minute. వస్తువులు ప్యాక్ చేస్తుంది. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆదేశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమంగారం శ్రీనివాసం అహం భజే. చిరకారుణ్యమతి మహాగుణవతి శృంగారలీలారతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియ సతీ సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. చాలా సంతోషమైనటువంటి సన్నివేశం, మహోత్సవం. ఈరోజు నాకు ఒక మహద్భాగ్యం అని భావన చేస్తూ ఉన్నానండి. విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ శ్రీ సిటీ ఎండి గారు శ్రీయుతులు సన్నారెడ్డి రవిరెడ్డి గారు ఎంతో ఆదరణతో, ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అంటే
వారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టాన్ని ఇక్కడ నాకు తెలిసిన విధంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. అయితే ఇక్కడకు ఈ సందర్భంలో 4 మాటలు చెప్పే అవకాశము, నా పరిచయము ఇక్కడికి ఎలా వచ్చిందంటే, మన ఇప్పుడే విశిష్ట అతిథిగా వేదిక మీద కూర్చున్నటువంటి శ్రీ కందనూరు మధు గారు, వారు వేద విజ్ఞాన పరిషత్, వేద విజ్ఞాన వేదిక చెన్నై కార్యక్రమాల్లో ఆహ్వానించారు. ఆనాటి నుండి ఒక 4 సంవత్సరాల నుండి మా స్నేహం క్రమంగా పెరుగుతూ ఉంది. ఆ విధంగా వారు ఇక్కడ నాకు అవకాశాన్ని కల్పించారు. మరి ఇక్కడ కార్యకర్తలు శ్రీ చివుకుల రవీంద్రనాథ్ గారు, ఇంకా పెద్దలు ఎంతో మంది సహకారంతో నేను ఈరోజు ఈ 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ముఖ్యంగా ఈ శ్రీ సిటీ అనేటువంటి ఈ సంస్థకు సంబంధించి శ్రీవాణి, ఇప్పుడే మనం భారతి అంటూ సరస్వతి అమ్మవారి ప్రార్థన చేసుకున్నాము. ఆ శ్రీవాణి సంస్థ పక్షాన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అంటే సాహిత్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ కార్యక్రమాలతో ఈ శ్రీ వాణి సంస్థ ఉన్నది. వాణి సంస్థకు నమస్కారము అని తెలియజేసుకుంటూ నేను రాసినటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మొదట వినిపించి ఆ తర్వాత మనం భాగవత కథలోకి ప్రవేశించే ప్రయత్నం అనేటువంటి చేద్దామండి. శ్రీ సిటీ పాలితాం దివ్యాం, శ్రీ సిటీ పాలితాం దివ్యాం సాహిత్యామృతవర్షిణీం ఆధ్యాత్మిక పరాం వందే శ్రీవాణీం రవిభాసితాం. రవిభాసితాం, రవి అంటే సూర్య భగవానుడి యొక్క తేజస్సుతో ప్రకాశించేటువంటి ఒక అర్థము. మన సన్నారెడ్డి రవిరెడ్డి గారి చేత ప్రకాశించబడేటువంటిదని మరొక అర్థం కూడా ఇందులో ఉన్నది. అటువంటి ఆ సన్నారెడ్డి రవిరెడ్డి గారి గురించి కూడా ఒక్క పద్యాన్ని ముందు ప్రస్తావన చేసి తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టాలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేస్తామండి. వారు శ్రీ సిటీని స్థాపించారు. శ్రీవాణి అనేటువంటి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగా ఇక్కడ ఉండేటువంటి ఎన్నో గ్రామాలు ఉంటే ఆ గ్రామ వాసులందరికీ కూడా అభివృద్ధి కలిగే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారికి ఆ వెంకటేశ్వర స్వామి చక్కగా శుభములను కలిగించాలి, వారిని సంరక్షించాలి అని భావంతో ఒక పద్యం వినిపిస్తారు. స్తవనీయంబగు శ్రీ సిటీని గరిమన్ స్థాపించి, స్తవనీయంబగు శ్రీ సిటీని గరిమన్ స్థాపించి, శ్రీవాణి వైభవమున్ పెంచుచో గ్రామవాసుల వర్ధిల్లగా చేసి, గ్రామవాసుల వర్ధిల్లగా చేసి, మానవ సౌభాగ్యము పెంచగాగలచు, మానవ సౌభాగ్యము పెంచగాగలచు, సన్నారెడ్డి వంశాగ్రణి రవిరెడ్డి కని వెంకటేశ్వరుడు సంరక్షించు శ్రీనాథుడై. సన్నారెడ్డి వంశాగ్రణి రవిరెడ్డి కని వెంకటేశ్వరుడు సంరక్షించు శ్రీనాథుడై. వెంకటేశ్వర స్వామి
భాగవతం. ఈ భాగవతం ఎంత గొప్పదంటే ఆ పదాన్ని మనం పలుకుతూ ఉంటే భాగవతం 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 మనం భాగవతం అనేటువంటి ఆ భావన మనకు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తుందో. భాగవతం అనే పేరు చెబితేనే ఒళ్ళు పులకించిపోతుంది. ఎందువల్లంటే భాగవతాన్ని సంస్కృతంలో రచించింది వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి కూడా ముందు వేదాలను వర్గీకరించారు, వేద వ్యాసులు అయ్యారు. తర్వాత పురాణాలు రాశారు. 18 పురాణాల్లో 17 పురాణాలు రాసిన తర్వాత 18వ పురాణం అన్నమాట భాగవతము. 17 పురాణాలు రాసిన మహాభారతం 5వ వేదంగా కీర్తిని పొందినటువంటి మహాభారతాన్ని ఆయన రచించారు కదా. అంత చేసినా కూడా ఆయన మనస్సులో ఏదో కొరత అనేటువంటిది ఉంది. నారద మహర్షి వస్తే, అయ్యా నా మనస్సులో కొరత ఉన్నది, అది నీకు తెలుసు, అన్నీ తెలిసిన వాడివి అంటే నారద మహర్షి చెబుతాడు, అయ్యా నీవు వేదాలు వర్గీకరించావు, మహాభారతం రాశావు, 17 పురాణాలు రాశావు, అయినా కూడా భగవంతుని కీర్తించేటువంటి, భగవంతుని గుణములు ఉండేటువంటి, భక్తుల యొక్క కథలు ఉండేటువంటి గ్రంథాన్ని రాయలేదయ్యా. కాబట్టి భక్తుల కథలతో, భగవంతుని గుణ కీర్తనతో నీవు భాగవతం రాయవయ్యా, నీకు మనశ్శాంతి కలుగుతుంది, కొరత తీరిపోతుందంటే అప్పుడు ఆయన భాగవత పురాణం రాశారు. అనుకున్నట్లుగా ఆయన మనసులో కొరత తీరిపోయింది, మనశ్శాంతి ఏర్పడింది. ఆ విధంగా వ్యాస మహర్షి కూడా భాగవతం 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 ఆయన మనస్సు శాంతిని పొందింది. అంతటి మహత్తరమైనటువంటిది భాగవతం అనేటువంటి ఆ గ్రంథము. వేదాలు అనేటువంటి ఒక కల్ప వృక్షానికి బాగా మారినటువంటి ఒక పండు భాగవతము అని చెబుతారు. ఈ భాగవతాన్ని రాసేటప్పుడు పోతన గారు ఆయన రామచంద్ర స్వామి యొక్క దర్శనం అయింది ఆయనకి. అప్పుడు ఆయన అంటాడు, ప్రారంభం చేస్తూ, పలికేది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. రామచంద్ర స్వామి నా చేత ఈ భాగవతాన్ని అనువదింపచేస్తూ ఉన్నాడు అనేటువంటి భావనతో భాగవతాన్ని రాసి కూడా ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ప్రతి 12 స్కందాలు ఉన్నాయి భాగవతంలో. అందులో ప్రతి స్కంధము ప్రారంభంలో కూడా రామచంద్ర స్వామి యొక్క స్తోత్రం అనేటువంటిది ఉంది. అయితే పోతన గారు ఈ భాగవతాన్ని రాస్తూ ఆయన ఇప్పుడంటారు జన్మ సాఫల్య పురస్కారము అంటూ ఉంటారు కదా. నా జన్మ సఫలత్వాన్ని పొందుతుంది భాగవతాన్ని అనువాదం చేస్తే. ఎంతో మంది ఎన్నో గ్రంథాలు అనువాదం చేశారు. నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాదిత్యంబుతానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనింటి నిందించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ అన్నారండి పోతన గారు. అంటే ఈ భాగవతాన్ని రచించిన తర్వాత ఇక మళ్ళీ జన్మ లేదు అనేటువంటి ఆలోచన కూడా వారు విచ్చేశారు. జన్మ సాఫల్యత, జన్మకు ఒక కృతార్థత, ధన్యత్వం అనేటువంటిది సిద్ధించాయి అని అనుకోవచ్చు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పేరు మీరందరూ వినుంటారు. ఆయన అంటారు, పోతన గారి పద్యాలు ఎట్లా ఉంటాయంటే మధురాది మధురంగా ఉంటాయి. ఇంత మధురంగా ఈ పద్యాలు కుదరడానికి కారణం ఏమిటి? కరుణశ్రీ ఆయన అంటారు, అయ్యా పోతన మహాకవి, నీవు రాసేటప్పుడు ఆ గ్రంథ
గంట ఉంది కదా, ఆ గంటాన్ని శిరాలో ఉంచకుండా పక్కనే పంచదార పెట్టి ఆ పంచదారలో అద్ది గంటతో రాశావు ఆ తాటాకు మీద. అందువల్లనే ఆ పంచదారలో ఉండేటువంటి ఆ మధురమైనటువంటి తీయదనంతో నీ పద్యాలన్నీ ఉన్నాయ్యా అని కరుణశ్రీ చెప్పారు. చూడండి, ముద్దులుగారా భాగవతం రచింపుచు పంచదారలో అద్దితివేమో గంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములు ఎచ్చటి నుండి వచ్చురా. పంచదారులు అద్ది నీవు రాశావు కాబట్టి ఈ పద్యాలన్నీ ఇంత గొప్పవి అని. మీద ఈ పురాణాలన్నీ కూడా వ్యాస మహర్షులు రాశారు కదా, 18 పురాణాలు. ఈ పురాణాలన్నింటినీ కూడా నైమిషము అనేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో, అరణ్యంలో సూతుడు అనేటువంటి ఒక మహర్షి శౌనకుడు మొదలైనటువంటి మహర్షులందరికీ కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. ఈ భాగవత పురాణాన్ని కూడా సూత మహర్షి శౌనకుడు మొదలైనటువంటి మహర్షులందరికీ కూడా చక్కగా వివరించడం అనేటువంటిది జరిగింది. అందులో ఈ భాగవత పురాణాన్ని ఎవరికి చెప్పినారు అంటే శుక మహర్షి పరీక్షిత్తు అనేటువంటి మహారాజుకి చెప్పడం జరిగింది. ఆ పరీక్షిత్తుకి ఒక శాపం వచ్చింది, 7 రోజుల లోపల పాము కాటు గురి నువ్వు మరణిస్తావు అని. ఆయన 7 రోజులు నాకు గడువు ఉంది కదా, నాకు అదృష్టం తెలిసింది నాకు, కాబట్టి 7 రోజుల లోపల ముక్తిని పొందేదానికి మార్గం ఏమిటి అని పెద్దల ద్వారా తెలుసుకొని అటువైపుగా సుఖ మహర్షి వస్తూ ఉంటే ఆయన వేడుకుంటే ఆ సుఖ మహర్షి భాగవతాన్ని 7 రోజులలో వినిపించాడు. ఆ 7 రోజుల్లో భాగవతాన్ని విని తరించాడు ఆ పరీక్ష మహారాజు. విని మామూలుగా నవవిధ భక్తి మార్గములు చెబుతారు కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 కూడా శ్రవణం ద్వారా అంటే భగవంతుని యొక్క కథలను చక్కగా విన్నటువంటి వాడై పరీక్ష మహారాజు భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. అలాగే కీర్తనం, కీర్తించి ఎవరు ముక్తిని పొందినారు అంటే ఆ భాగవతాన్ని చెప్పినటువంటి ఆ శుక యోగీంద్రుల వారు కీర్తన ద్వారా. అలాగే కీర్తన ద్వారా మన గజేంద్రుడు కూడా మోక్షాన్ని పొందినాడు. ఆయన ఎంత చక్కగా భగవంతుని యొక్క గుణములను గానం చేశారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాము. ఈ భాగవతం అనేటువంటి 5 అక్షరాలకు కూడా భా అంటే భక్తి అని, గా అంటే జ్ఞానము అని, వా అంటే వైరాగ్యము అని, తా అంటే తత్వము అని, ము అంటే ముక్తి అని 5 అక్షరాలకు కూడా చక్కని వివరణ పెద్దలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుని సేవించాలి అంటే మానవులు మాత్రమే కాదు, జంతువులైనా సరే తప్పకుండా సేవించి భగవద్ అనుగ్రహం అనేటువంటిది పొందే అవకాశం అనేటువంటిది ఉంది. శ్రీకాళహస్తి, అందులో శ్రీ అంటే సాలెపురుగు చక్కగా భగవద్ అనుగ్రహం పొందింది. కాళం అంటే సర్పము భగవద్ అనుగ్రహాన్ని పొందింది. హస్తి ఏనుగు అది కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందింది. కాబట్టి మానవులు మాత్రమే కాదు ఇతర ప్రాణులు కూడా భక్తి అనేటువంటిది ఉన్నట్లయితే, ప్రహ్లాదుడు కూడా ఏం చెప్తాడంటే నరసింహస్వామి ప్రత్యక్షం అయినప్పుడు ప్రహ్లాదుడు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే ఎంతో మంది కొంతమంది తపస్సు చేసుకుంటారు, కొంతమంది గొప్ప వంశములో పుడతారు, కొంతమంది గొప్ప తేజస్సు కలిగి ఉంటారు, కొంతమంది బాగా చదువు పాండిత్యం కలిగి ఉంటారు, కొంతమంది ఎంతో అందంగా సౌందర్యాన్ని కలిగి ఉంటారు, ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు, ప్రతాపాన్ని కలిగి ఉంటారు, నిష్ఠ కలిగి ఉంటారు, బలము కలిగి ఉంటారు. ఇవన్నీ ఉన్నా అవసరమైనటువంటిది ప్రధానంగా భక్తి అనేటువంటిది. ఆ భక్తి కూడా ఎటువంటి భక్తి అంటే గజేంద్రునికి ఉన్నటువంటి భక్తి అని ప్రహ్లాదుడు నరసింహస్వామి దగ్గర ప్రస్తావన చేస్తున్నాడు. చూడండి, తపము వంశము తేజము శృతము సౌందర్యము ఉద్యోగము
నిపుణత్వంబు ప్రతాప పౌరుషములు నిష్ఠాబల ప్రజ్ఞలు జప యోగములు చాలవు ఈశ్వర భవత్ సంతుష్టికై. నిన్ను సంతోష పెట్టాలి అంటే ఇవన్నీ ఉపయోగపడతాయి, కానీ ఇవి మాత్రమే చాలవు. భవత్ సంతుష్టికై దంతియూధపు చందంబున భక్తి సేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై. దంతియూధపు చందంబున, దంతములు కలిగినది దంతి అంటే ఏనుగు. దంతియూధపు చందంబున గజేంద్రుని వలె భక్తి అనేటువంటిది కలిగి ఉండాలి. అప్పుడే భగవంతునికి అన్ని విధములైనటువంటి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్న కారణంగా ఆ భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని. కాబట్టి గజేంద్రుని యొక్క భక్తి ఇంత అంత కానే కాదు. మరి ఈ గజేంద్రుడు ఎప్పటి వాడు? ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటే వైవస్వత మన్వంతరే అని చెబుతాం కదా. ఈ వైవస్వత మన్వంతరం అనేది 7వ మన్వంతరము. గడిచిన మన్వంతరాల్లో 4వ మన్వంతరము తామసుడు అనేటువంటి వాడు ఆయన మనువుగా ఉండినాడు. ఆ తామస మన్వంతరంలో జరిగినటువంటిది. మొదటి మనువు స్వయంభవ మనువు, ఆ తరువాత స్వాలోకిష మనువు, ఆ తరువాత ఉత్తమ మనువు, ఆ తరువాత తామస, తర్వాత రైవత, తర్వాత చాక్షుష, ఇప్పుడు వైవస్వత మన్వంతరం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ తామస మన్వంతరంలో ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టం జరిగింది. మనకి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి కదా. 8వ స్కందంలో ప్రారంభంలోనే గజేంద్ర మోక్షణ కథ అనేటువంటిది ఉన్నది. ఈ కథని ఎవరు చెప్తున్నారు? శుక యోగీంద్రుల వారు. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదట ఆ చెప్పేటువంటి వాళ్ళు ఏదో సంగ్రహంగా చెబితే, అదేంటి సంగ్రహంగా చెప్తే ఎట్లా, మాకు విపులంగా కావాలని వినేటువంటి వాళ్ళు అడగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సంగ్రహంగా ఏం చెప్పారు? గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణ భయము వలన పాపి కాచే హరి దయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనిన శుకుని చూచి అవని విపుడు. మహర్షి ఇలా చెప్తూ ఉంటే సంగ్రహంగా, అయ్యా గ్రాహం అంటే మొసలి, ఆ మొసలి ఏనుగును పట్టుకుంటే ఏనుగు కాలును పట్టి వేస్తే అప్పుడు ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ గజేంద్రుని రక్షించడం జరిగింది ఆ హరి దయా సముద్రుడు ఆయన అని చెబుతూ ఉంటే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అసలు ఈ నీళ్ళల్లో ఉండేటువంటిది మొసలి, బయట తిరిగేటువంటిది ఏనుగు, అసలు వీటికి పోరాటం ఎందుకు కలిగింది అని పరీక్షణ్ మహారాజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీరాటవనాటములకు పోరాటం పెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను హోరాటవిలోని భద్రకుంజరమునకు. నీరాటం అట అంటే తిరుగుట, భిక్షాటనం అంటే భిక్ష కోసం తిరగడం కదా. నీరాట అంటే నీటిలో తిరిగేటువంటి మొసలి. వనాటం, వనం అంటే అడవిలో తిరిగేటువంటిది ఆ ఏనుగు. వాటికి ఎందువలన పోరాటం అనేటువంటిది ఏర్పడింది, ఆ పురుషోత్తముడు ఏ విధంగా రక్షించాడు అనేటువంటిది నాకు తెలియజేయవయ్యా, నాకు వీణుల విందుగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని కథలు వింటూ ఉంటే నిజంగా వీణులు అంటే చెవులు పవిత్రం అవుతాయి, ధన్యత్వాన్ని పొందుతాయి, సార్థకతను పొందుతాయి. ఏదో ఆభరణాలు పెట్టుకోవడం చెవికి అలంకారం అని కాదు. ఏదైతే భగవంతుని కథలు లేదు మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వినడమే చెవులకు నిజమైనటువంటి ఆభరణం అని పెద్దలు చెబుతారు. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేనా. చెవి కుండలాలు ధరించడం వలన కాదయ్యా. శృత అంటే చక్కగా వేదములు, పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు వీటిని వినడం వలన నిజంగా చెవికి ఆభరణం అనేటువంటిది అంటూ ఇంకా కూడా ఇక
ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళల్లో కొంచెం పెద్ద వయసు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మన పోతన గారు కూడా ఏమంటున్నారంటే, ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే ఆ కథలు. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే ఆ కథలు పుణ్య కథలని ఆకన్నింపుదురు పెద్దలు అతి హర్షమునన్. అంటే చిన్న వయసులో ఉండేటప్పుడు లోకంలో ఉండేటువంటి విషయాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది కదా. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం భగవంతుని విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ కథల్ని వినాలని పెద్దలు కోరుకుంటూ ఉంటారు కదా అని ఆ విధంగా పరీక్షిత్ మహారాజు అడిగితే దానికి సమాధానంగా ఆయన సుఖ యోగేంద్రుల వారు చెబుతూ ఉన్నారు. చక్కగా అడిగావయ్యా, వివరంగా నేను చెబుతాను, గజేంద్రుని యొక్క కథను వినవయ్యా అంటూ ఆ సుఖ యోగేంద్రుల వారు ఇలా అంటూ ఉన్నారు. ఏమన్నారంటే, ఓ మహారాజా, పాల సముద్రంలో క్షీర సముద్రం, అందులో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతంలో త్రికూటము అనేటువంటి పేరుతో అది పిలువబడుతుంది. 3 శిఖరాలు ఉన్నాయి దానికి. అది 10,000 యోజనాల విస్తీర్ణంలో, 10,000 యోజనాల ఎత్తులో అది ఉన్నది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉన్నాయన్నాం కదా. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుము శిఖరము అన్నట్లుగా ఉన్నాయి. అక్కడ ఎన్నో జంతువులు, పక్షులు, ఇతర ప్రాణులు ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. వాటితో పాటుగా గజరాజులు కూడా అక్కడ ఉన్నాయి. అవి ఇన్ని అన్ని అని చెప్పేదానికి వీలుగా లెక్కకు మించి అసంఖ్యాకమైనటువంటి ఆ ఏనుగులు అనేటువంటివి ఆ కొండ మీద తిరుగుతూ ఉన్నాయి. అలాంటి ఆ ఏనుగులు ఎంత గొప్పవి అంటే, మామూలుగా అడవిలో మృగరాజు అంటే సింహాన్ని చెబుతారు, కానీ ఈ ఏనుగులు వస్తూ ఉంటే సింహాలు కూడా పారిపోతాయట. అంత గొప్ప ఏనుగులు ఆ త్రికూటము అనేటువంటి ఆ పర్వతంలో ఉండేటువంటి ఆ ఏనుగులు. అవి ఆ విధంగా వనములో చక్కగా విహరిస్తూ ఉన్నాయి. ఎక్కువసేపు విహరిస్తే ఏమవుతుంది? దాహం అవుతుంది. దాహం అయితే నీళ్లు కావాలి. మరి ఎక్కడ సరోవరం ఉంది అని సరోవరం కోసంగా అవి వెతుకులాట ప్రారంభించాయి. అలా వెతుకుతూ ఉంటే ఒక చోట చాలా పెద్ద గొప్ప సరోవరము అనేటువంటిది కనిపించింది. ఆ సరోవరం కనిపిస్తే ఇకేమిటి, చక్కగా దాహాన్ని తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే అక్కడ వాటికి ఒక గజరాజు, మిగిలినవన్నీ కూడా ఆడ ఏనుగులు. అంటే వెళ్లే దారిలో ఈ గజరాజు, ఆ గజరాజుతో కొన్ని ఆడ ఏనుగులు దారి తప్పి ప్రక్కకు వచ్చేసి ఆ తర్వాత సరోవరం దగ్గరికి వచ్చాయి. ఆ సరోవరంలో నీళ్లు తాగేదానికి అని కోరిక అనేది పుట్టినప్పుడు ఆ కోరిక ఎంతవరకో అంతవరకే ఆ కోరికను తీర్చుకుంటే ఇక దానివల్ల కష్టం అనేది ఉండదు. అలా కాకుండా కోరికను పెంచుకొని లోకంలో ఉండేటువంటి విషయ సుఖాలు అన్నీ నాకే కావాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు కష్టాల్లో పడిపోవడం జరుగుతుంది అని మనకు ఈ గజేంద్ర మోక్షం ద్వారా తెలుస్తుంది. మనకు గమనించండి, గజము అనే పదం ఉంది కదా, ఈ గజము అనే పదములోనే మొదటి 2 అక్షరాలని అటు ఇటు చేస్తే జగము అవుతుంది. అంటే జగము, ఈ జగము అంటే ఈ ప్రపంచము. ఈ ప్రపంచంలో ఎవరెవరు కోరికల ద్వారా ఎటువంటి కష్టాలను కొని తెచ్చుకుంటారో ఆ విధంగానే ఈ గజేంద్రుడు కూడా ఆ కోరికలు పెంచుకొని కష్టాలు కొని తెచ్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. చూద్దాం ఆ విషయం. మామూలుగా
మనకు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేటువంటి వాటిని పంచేంద్రియములు అని అంటారు కదా. కంటితో ఈ లోకంలో చూసినటువంటి వాటిని కావాలని కోరుకుంటాం. అలాగే చెవి ఎక్కువ మనోహరమైనటువంటి విషయాల్ని వినాలని కోరుకుంటాం. నాసికతో మంచి పరిమళాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాం. నాలుకతో అట్లాగే మంచి రుచులు స్వీకరించాలని, శరీరంతో మంచి శరీరానికి సంబంధించినటువంటి ఆనందాన్ని పొందాలి అని కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సరోవరాన్ని చూసినప్పుడు నీళ్ల కోసం వచ్చినటువంటి ఆ గజేంద్రుడు నీళ్లు త్రాగి వెళ్ళిపోకుండా 5 విధములైన ఇంద్రియములకు లోనై ఆ సరస్సులో దిగడం జరుగుతుంది. ఆ సరస్సే దాని కాసారము అని కూడా పిలుస్తారు. సరస్సు అంటారు, కాసారము అంటారు. ఆ కాసారమే సంసారము అని మనం తెలుసుకోవాలి. ఆ గజేంద్రుడే మనము అనేటువంటి విషయం మన మనసుకి రావాలి. ఎందుకంటే ఈ పంచేంద్రియముల కారణంగానే అది కాసారంలో దిగింది, కష్టపడుతూ ఉంది. మనం కూడా ఈ పంచేంద్రియముల కారణంగానే ఈ సంసారంలో విపరీతమైన కోరికలతో కష్టములను కొనిగించుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. చూడండి, ఆ సరస్సులో ఈ ఏనుగుకి ఏ విధంగా 5 ఇంద్రియములకు ఆనందం అనేటువంటిది కలిగింది అంటే, చల్లని గాలి వస్తూ ఉంది, శరీరం అనేటువంటిది ఆనందాన్ని పొందింది. అట్లాగే ఆ సరోవరంలో రాజహంసలు ఉన్నాయి, అవి శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దముల ద్వారా చెవులకు ఆనందం కలిగింది. అట్లాగే అందులో తామరలు మొదలైన పుష్పాలు ఉంటాయి కదా, ఆ పుష్పాల్లో నుంచి పరిమళం అనేటువంటిది వస్తూ ఉంది. ఆ పరిమళం ద్వారా ఈ ఏనుగు యొక్క నాసిక, ముక్కు పుటాలు ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. అట్లాగే ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, త్రాగుతూ ఉంటే ఆ విధంగా నాలుక అనేటువంటిది కూడా ఆనందాన్ని పొందుతూ ఉంది. మొత్తం మీద ఆ సన్నివేశం అంతా కూడా కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఈ విధంగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేటువంటి 5 ఇంద్రియములకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే ఆ సరోవరం, మరి నీళ్లు త్రాగేదానికి వచ్చినటువంటి ఏనుగు బయట నుండి తొండంతో అట్లా నీళ్లు త్రాగి వెళ్ళిపోయేటువంటిది లోపల దిగింది. తోటి ఏనుగులు కూడా దిగాయి, జలక్రీడలు ప్రారంభించాయి. తొండాలతో నీళ్లు తీసి ఒకదాని మీద ఒకటి చల్లుకొని ఆ విధంగా అందులోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాయి. వచ్చింది ఒక పని మీద, కానీ అక్కడ చేసేటువంటిది కోరికల కారణంగా. మనకు దాశరథి శతకాన్ని మనం గమనించినట్లయితే, దాశరథి శతకంలో ఏమంటారంటే, అయ్యా రామచంద్ర, కంచెల గోపన్న గారు అంటారు, 5 ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని, వీటి నుంచి మమ్మల్ని కాపాడవయ్యా. ఒక్కొక్క ఇంద్రియం కారణంగా ఒక్కొక్క ప్రాణాలు కోల్పోతూ ఉంది. వనకరి చిక్కే మైనసకు వాచవికి చెడిపోయే మీను, తావినికి చిక్కే చిల్వ కనువేదురు జెందెను లేళ్ళు, తావిలో మనికి నశించే తేటి తరమా ఇరుమూటిని గెల్వా, 5 సాధనముల నీవే కావలవు దాశరథి కరుణాపయోనిధి. అడవి ఏనుగులు ఆ శరీరం యొక్క సుఖం కోరి ఆడ ఏనుగుల దగ్గరకు వెళుతూ మామిడి అంటే పట్టుకునేదానికి వేసినటువంటి గుంటల్లో పడిపోతూ ఉంటాయి. ఆ శరీరం కారణంగా, శరీర సుఖం కారణంగా అవి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. చేపలు నాలుక అంటే ఆహారం అట్లా వేస్తే ఎర చూపితే ఆ ఎర కోసంగా వచ్చే ఆ నాలుక కారణంగా అవి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. సర్పము మనోహరమైనటువంటి ఈ చెవుల కారణంగా, అంటే నాదస్వరం మొదలైనటువంటి వారిస్తూ ఉంటే దాని కారణంగా అవి ప్రాణాలను, అంటే వీళ్ళకి చిక్కిపోవడం, తర్వాత ప్రాణాలను కోల్పోవడం జరుగుతూ ఉంది.
లేళ్లు ఇవి అవి కూడా అడవిలో తిరుగుతూ మంటలు అవి ఉన్నప్పుడు అక్కడికి దగ్గరికి రావడం, ఆ విధంగా ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. తేనెటీగ ఇది పరిమళం కోసంగా వచ్చి అవి చిక్కుపడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా 5 సాధనములు ఉన్నాయి. వీటిని జయించేదానికి అవకాశం లేకుండా అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు అని అక్కడ ఉదాహరణగా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆ గజేంద్రుడు ఆ సరస్సులో దిగాడు. ఇష్టం వచ్చినట్టుగా చెరలాటం చేస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న చేపలు గాని జలచరాలు గాని చనిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ సరస్సున అడుగున ఉన్నటువంటి ఒక మొసలి దీన్నంతా కూడా గమనించి, ఎవరి కలిగాదు, ఇతన్ని మనం శిక్షించాలి, ఇతన్ని భక్షించాలి అని ఆలోచనతో సరసిలో నుంచి పొడగని సంభ్రమించి ఉదిరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబడించి పట్టు స్వర్థాను పగిలి ఒక్క మకరేంద్రుడు ఇహరాజును ఒడిసి పట్టే. దీని సంగతి ఏందో చూద్దాము, ఈ గజరాల సంగతి ఏందో చూద్దామని దాని కాలును పట్టుకుంది. మరి ఒకసారి ఆ ఏనుగు కాలును వెలిగించింది, దూరంగా వెళ్లి పడింది మొసలి. కానీ అంతటితో వదిలిపెట్టలేదు. మళ్లీ రావడం, పైకి దూకడం, మరి కాళ్ళని ఎక్కడం, ఆ వెనుక వెళ్లి తోకని పట్టి తోకని లాగడం, ఇట్లా విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంది. ఎందుకంటే స్థాన బలం. మనకు వేమన గారు కూడా చెప్పారు కదా, బయట కుక్క చే నీకనున్న ఏనుగు నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును స్థాన బలమే కాని తన బలము కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లుగా ఆ పోరాటం జరుగుతూ ఉంటే రోజుకి మొసలి యొక్క బలం పెరుగుతూ ఉంది, ఏనుగు యొక్క బలం అనేటువంటి క్రమంగా తగ్గిపోతూ ఉంది. చాలా కాలం ఆ విధమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంటే ఇక్కడ గజేంద్రుడి కాలు పట్టుకుంది కదా, మొట్టమొదటి ఇతరమైనటువంటి ఆడ ఏనుగులు కూడా నీళ్ళల్లో దిగాయి కదా, ఆ ఆడ ఏనుగులు వెళ్లి గట్టు మీద ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాము, దిగితే మన కాళ్ళను పట్టుకుని మన ప్రాణాలు కూడా తీస్తాయి కదా అని బయట గట్టు మీద ఉన్నాయి. ఇంకా ఎంతో మంది దూరంగా వెళ్లిపోవడం జరిగింది. ఆ ఆడ ఏనుగులు మాత్రము మన భర్త మీద ఉన్నటువంటి అనురాగంతో ఆ గట్టు మీద కూర్చొని చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే లోకంలో ఎవరు కాపాడుతారు మనల్ని అంటే భగవంతుడు ఒకటే కాపాడుతాడు. భగవంతుని నామం ఒకటే మనల్ని కాపాడుతుంది అనేది తెలుసుకోవాలి. అందువలన మిగిలినటువంటి ఆడ ఏనుగులు గట్టు మీద ఉన్నాయి. ఈ మొసలి ఏం చేసిందంటే చాలా పట్టుబట్టి ఇక ఏనుగు కదిలిపోయేదానికి వీలు లేకుండా బంధించేసింది. పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిరతకున్మారాపు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక ఒకటి చెప్పారు చూడండి. యోగీంద్రు మర్యాదన్, ఒక యోగి యోగాన్ని అభ్యాసం చేసేటువంటి వాడు ఏ విధంగా ఆయన లక్ష్యాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేస్తాడో ఆ విధంగా రెండు పాదాలు కదలకుండా ఆ మొసలి నేల మీద మోపింది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు గాలిని కూడా బంధించడం జరుగుతుంది. ఆ యోగి వలె అది కూడా బంధించింది. మరి ఇతర కన్ను, ముక్కు, చెవి, నాలుక అనేటువంటివి వేరే వేరే వాటి మీదకి
లోపలికి పోకుండా దాన్ని బంధించింది. ఆ విధంగా పరాక్రమంతో, బలంతో, పట్టుదలతో ఆ గజేంద్రుని పట్టుకుంటే అప్పుడు ఆ కోరిక చెప్తున్నాడు చూడండి. ఏనుగు దీనమైన పరిస్థితిలో ఉంది. మనము గజేంద్ర మోక్షణంలో గజమును ఒక మానవునితో పోల్చుకున్నాం కదా. మానవుడు కూడా తాను చాలా కాలము నేను గొప్పవాడిని, నేను ధనం ఉన్నవాడిని, నేను అందం ఉన్నటువంటి వాడిని, ఇవన్నీ పాండిత్యం ఉన్నవాడిని అనుకుంటూ ఎన్ని అనుకున్నా కూడా ఒకానొక రోజున ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, దీనమైనటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తూ పదం గారు అంటున్నాడు, ఊహకలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహ నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే. గజము ఇంతకుముందు నాకంటే గొప్పవాడు లేరు అని అనుకునేటువంటిది ఇప్పుడు దీనమైనటువంటి పరిస్థితికి చేరుకున్నది. మానవుడు ఏ విధంగా ఈ జీవితము అనేటువంటి పోరాటంలో కష్టపడుతూ శ్రమపడుతూ ఏ విధంగా చివరికి నన్ను రక్షించేటువంటి వాడు ఎవరు అనేటువంటి పరిస్థితికి ఒక ఆపద, కఠినమైనటువంటి గొప్ప ఆపద వచ్చినప్పుడు నన్ను రక్షించేటువంటి వాడు ఎవడు అనేటువంటి దీన పరిస్థితిలో అనుకుంటాడు భగవంతుడు అనేటువంటి జవాబు వస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో ఆ ఏనుగు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా నేను భగవంతుని ప్రార్థన చేయాలి, మానవ ప్రయత్నం మాత్రమే కాదు భగవద్ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా అవసరము అనేటువంటి ఆలోచనకి వచ్చిందనమాట. ఎన్నో సంవత్సరాలు పోరాడిన తరువాత మిథ్యామనోరథమింకేటికి ఇంక నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేదు. దీని గెలవ సరిపోలం రాదంచో, ఇంక గెలవలేను దీన్ని అని పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వ జన్మలో తాను చేసుకున్నటువంటి పుణ్యము అనేటువంటిది మనతో ఏవి వస్తాయి. మన శరీరం తర్వాత శరీరాన్ని వదిలిన తర్వాత మరొక శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు మనతో పాటు ఏవి వస్తాయి అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మ, పాపకర్మ. పుణ్యము పాపము అనేటువంటివే మనతో పాటు వస్తాయి తరువాతి జన్మలో. అందువలన గజేంద్రుడు తన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా భగవంతుడు గుర్తుకు వచ్చాడు. మనల్ని రక్షించేటువంటి వాడు భగవంతుడు అనేటువంటి ఆలోచన కలిగింది. అనుకుంటుంది ఇంతకాలము నేను ఎంతో గర్వించాను, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి నాకు ఇలా ఉంది కదా అంటూ ఇక్కడ ఆ గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ప్రత్యేకంగా ఒక భగవంతుని పేరు అనేటువంటిది కాకుండా ఎవరైనా ప్రపంచంలో ఉండేటువంటి ఏ మతం వారైనా సరే చక్కగా భగవంతుని ఆరాధించుకునే దానికి అనువైనటువంటి ఆ పద్యం రాశారండి. అంటే మూలంలో కూడా ఉంది, వ్యాస మహర్షి కూడా రాశారు. అదే విషయాన్ని అనువదిస్తూ ఈ పద్యాన్ని ప్రార్థనా పద్యంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. యౌవనిచే జనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణం వేడెదన్. ఈ ప్రపంచము ఎవరి కారణంగా అయితే సృష్టింపబడుతూ ఉందో, ఈ ప్రపంచము ఎవరి లోపల ఉంటుందో, తర్వాత ఎవరి కారణంగా లయమైపోతుందో, పరమేశ్వరుడు ఎవరు అంటే అన్నిటికీ కూడా అధిపతి ఎవరో, మూల కారణం ఎవరో, ఇవన్నిటికీ కూడా ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడెవడో, అటువంటి స్వయంభువును
ఆ పరమేశ్వరుని, ఆ పరమాత్మను నేను వేడుకుంటూ ఉన్నాను అని ఎన్నో విధాలుగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. భగవంతుడు ఆయన ఈ లోకాలను సృష్టిస్తాడు, మళ్ళీ తాను తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. మనమంతా ఆయన పరమాత్మ, మనమంతా కూడా జీవాత్మలము. మళ్ళీ మనల్ని తనలో కలుపుకుంటాడు. దీనికి ఒక సులభంగా ఒక ఉదాహరణ, అంటే మామూలుగా ఆయనకి మనం వస్తాం, మళ్ళీ ఆయనతో లీనమవుతాం అనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణ అర్థమయ్యేదానికి సముద్రం ఉంది. సముద్రంలో అలలు ఎన్నో ఉద్భవిస్తూ ఉన్నాయి. కానీ ఆ సముద్రంలో ఉద్భవించినటువంటి అలలు పుట్టినాయి, పెరిగినాయి, మళ్ళీ సముద్రంలోనే లీనమైపోతూ ఉన్నాయి. ఆ విధంగా జీవాత్మలు మళ్ళీ పరమాత్మలో లీనం అవడం అనేది జరుగుతుంది. అటువంటి ఆ పరమాత్మను అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆయన. అయ్యా పరమాత్మ, నీవు భక్తులందరినీ కాపాడుతూ ఉంటావు కదా, దీనులైనటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే చాలు వాళ్ళను అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉంటావు కదా. అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా పిలవకపోయినా కష్టం వచ్చినప్పుడు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా ఒకసారి ఓ పరమాత్మ నన్ను కాపాడు అంటే నీవు రక్షిస్తావు కదా. మనకు విభీషణునికి శరణ ఇచ్చినప్పుడు రామచంద్ర స్వామి వారు ఒక మాట అంటారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి ఎవరైనా సరే నిన్ను శరణు వేడుతున్నాను అని అన్నట్లయితే లోకంలో ఎటువంటి వాడికైనా సరే, అంటే నాకు అపకారం చేసినటువంటి వాడికైనా సరే ఒకసారి శరణాగతి అనేటువంటిది పొందినట్లయితే వాళ్ళకి నేను అభయం ఇస్తానని రామచంద్ర స్వామి చెప్పడం జరిగింది. ఆ విధంగా దీనులైనటువంటి వాళ్ళనందరినీ కాపాడేటువంటి వాడు ఆ పరమాత్మ. అందువలన ఆయన వేడుకుంటూ ఉన్నాడంటే శక్తి అంతా కూడా తగ్గిపోయింది కాబట్టి వేడుకుంటూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా భగవంతుని ఈ విధంగానే వేడుకోవాలి. అంటే మనల్ని ఉద్దేశించే ఆ గజేంద్రుని యొక్క కథ అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఆలోచన చేయాలి అందరూ కూడా. లావు అంటే బలము అని అర్థం. లావుకింతయు లేదు, లావుకింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే ప్రాణంగుల భావుల్ దప్పెను, మూర్ఛ వచ్చే తనురుండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పైత పరం వెలుగ మన్నింపన్నగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నా ప్రయత్నం వల్ల ఏమి లాభం లేదని తెలుసుకున్నానయ్యా, కాబట్టి నన్ను రక్షింపవయ్యా. నా బలం అనేటువంటిది లేదు, ధైర్యం అనేది తగ్గిపోయింది, ప్రాణాలు తమ స్థానం నుంచి బ్రతుకు వెళ్ళిపోతూ ఉన్నాయి, శ్రమ అవుతూ ఉందయ్యా. నీవే తప్ప ఇతః పరం వెలుగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళని భగవంతుడు ఎంత ప్రయత్నంతో, ఎంత సంభ్రమంతో రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ గజేంద్ర మోక్షం ద్వారా మనకు పెద్దలు తెలియజేసుకున్నారు. ఎన్నో విధాలుగా ఆయన అంటాడు, అయ్యా ఎంతో మందిని కాపాడావు, ఆత్మల యొక్క విజ్ఞాపన అనేటువంటిది వింటూ ఉంటావు కదా, నన్ను కాపాడవయ్యా. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరాలోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలప
కావవే శరణార్థిని నన్ను కావవే, నిన్ను శరణు అంటూ ఉన్నానయ్యా అని ఆ గజేంద్రుడు వేడుకుంటూ ఉంటే ఇక్కడ ఇతర దేవతలందరికీ కూడా సందేహం అనేటువంటిది కలిగింది. అంటే బ్రహ్మదేవుడా రావయ్య అంటే బ్రహ్మదేవుడు రావచ్చు, పరమేశ్వరుడా రావయ్య అంటే పరమేశ్వరుడు రావచ్చు. కానీ ఇక్కడ ఈయన వేడుకున్నది ఎవరిని జనించు జగం అంటూ చేశాడు కదా, ప్రత్యేకమైన పేరేమీ లేదు కదా. అందువల్ల వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే విష్ణు భగవానుడు ఆయన స్థితి కారకుడు, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు, సృష్టి స్థితి లయ ఆ స్థితి కారకుడు కాబట్టి ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు కూడా, అదొకటి కూడా కారణం. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈ శబ్దం ఆయనకి కుయ్యో అనేటువంటి మొర ఆయనకి వినిపించింది. అందువలన ఆయన భక్తియుతునకు అడ్డపడదలంచే. గౌతమ్ గారు ఎంత గొప్పవారంటే ఇక్కడ విష్ణు భగవానుడు వైకుంఠంలో ఉన్నాడు అనేటువంటిది రాయాలని సంకల్పించి అలా వైకుంఠపురంలో అని మొదలు పెట్టి ఆ తర్వాత ఏమి రాయాలనో తెలియక మరి అలా నదీ తీరానికి వెళ్ళి వచ్చే లోపల రామచంద్ర స్వామియే తాను అక్కడికి వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేసి వెళ్ళాడు అనేటువంటి విషయం అందరూ పెద్దలు చెప్పేటువంటి విషయము. ఆ పద్యం అనేది అంటే ఆ వైకుంఠంలో ఎక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి ఆయన విని తాను భక్తుని రక్షించేదానికి సిద్ధమవుతాడు అని. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధముదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకమా వినోదియకు ఆపన్న ప్రసన్ను విహ్వల నాగేంద్రము పాహి పాహి అన ఉయ్యాలించి సంరంభియై. ఆయన వైకుంఠంలో విష్ణు భగవానుడు ఆ వైకుంఠంలో ఒక నగరం, ఆ నగరంలో ఒక ప్రధానమైనటువంటి మూల సౌధం, అంటే మూల ఉన్నదని కాదండి, మూలం అంటే ఆధారంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి సౌధంలో అక్కడ మందార వృక్షాలతో ఉండేటువంటి ఒక వనం లాంటిది ఉంటే అక్కడ అమృత సరస్సు కూడా ప్రవహిస్తూ ఉంటే అక్కడ చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి ఒక ప్రదేశంలో ఒక పల్యంకికలో ఆయన ఉన్నారు. ఆయన రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు, లక్ష్మీదేవితో మాట్లాడుతూ సరస సల్లాపాలాడుతూ ఉన్నటువంటి ఆ మహానుభావుడు విన్నాడు. విన్న వెంటనే అన్నిటినీ వదిలివేసి సంబరంతో గలగా బయలుదేరేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఆయనకి ఆర్త రక్షాపరతంత్రుడు అనేటువంటి బిరుదం ఉంది కదండి. కాబట్టి ఎంతో మందిని రక్షించాడు. భక్తులు పిలిస్తే చాలు అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోయేటువంటి మహానుభావుడు ఆ విష్ణు భగవానుడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, భక్తుని కాపాడాలి. మామూలుగా ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా మరి భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకెవరన్నా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాంలే అనే ఆలోచన చేస్తారు కదా. అలాంటివి కాకుండా అందరికన్నా ఎవరికి ప్రాధాన్యత అంటే భక్తునికి ప్రాధాన్యత. భక్త పరాధీనుడు భగవంతుడు కదా. అందువలన ఆయన బయలుదేరేదానికి, గజేంద్రుని కాపాడేదానికి బయలుదేరుతూ ఉన్నాడు. సిరికిం చెప్పడు శంఖ చక్రయుగం చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ వన్నింపడు, ఆకర్ణికాంతర ధర్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. ఇదిగో పలాంతోటికి వెళ్తున్నాను అనే మాట చెప్పలేదు లక్ష్మీదేవికి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, చక్రంతో
ముసలి తల నరకాలి కదా, చక్రం కావాలి కదా అనే ఆలోచన కూడా లేదు. ఆ శంఖాన్ని చక్రాన్ని కూడా తీసుకోలేదు. ఏ పరివారాన్ని పిలవలేదు, వెళ్ళేదాన్ని గరుత్మంతుని కూడా పిలవలేదు. ఇలా తల వెంట్రుకలన్నీ అలా ముందు పడుతూ ఉంటే వాటిని సవరించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఆమెతో మాట్లాడుతూ ఆమె బయట కొమ్మలు పట్టుకొని ఉన్నాడు, దాన్ని కూడా వదిలిపెట్టలేదు. అలా పట్టుకొని అలాగా సంభ్రమంతో బయలుదేరుతూ ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో మరి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుసరించింది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అనుసరించేదానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధౌరాతము దాని వెంటను పక్షీంద్రుడు వాని కొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వనికాంతుండు తావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారు ఆ బాల గోపాలం. ఒక్కొక్కరు అనుసరించేదానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆయన వెంట లక్ష్మీదేవి, వెంట పరివారము, ఆ తర్వాత పక్షీంద్రుడైనటువంటి గరుత్మంతుడు, ధనుస్సు, కౌమోదకి, అలాగే శంఖము, మరి నారద మహర్షి, విశ్వక్సేనుడు, ఇలా అందరూ కదులుతూ ఉంటే వైకుంఠమే ఆయన వెంట కదలి వస్తూ ఉన్నది అని అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో లక్ష్మీదేవి మనసులో అనుకుంటూ ఉంది, ఈయన ఎక్కడికి పోతున్నాడు, అడుగుదామా వద్దా మనసులో అనుకుంటూ ఉందన్నమాట. మామూలుగా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళేవాడు, ఇప్పుడు ఏమీ చెప్పకుండా వెళ్తూ ఉన్నాడే గబగబా. ఎక్కడన్నా భక్తులకి ఆపద వచ్చిందేమో అని అనుకుంటూ ఉంది. తను వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు ముర్చించిలో కలున్ వేద ప్రపంచములన్ తనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుడేటి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఇంతకుముందు ఇలాగే కొన్ని సందర్భాల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు విష్ణు. అవన్నీ ఆమె గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. ఒకనొక సందర్భంలో వేదాలని సోమకుడు అనేటువంటి రాక్షసుడు అపహరిస్తే అప్పుడు ఇట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరన్నా వేదాలను అపహరించినారా? అట్లాగే ఒకనొక సందర్భంలో ద్రౌపది కృష్ణ అంటూ ఆమె గట్టిగా ఆర్తనాదం చేస్తే వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు ఎవరైనా కష్టం వచ్చిందా? ద్రౌపదికి వచ్చిన కష్టము. అట్లాగే రాక్షసులు ఒక్కోసారి దేవతా నగరం మీద, అమరావతి మీద దండయాత్ర చేస్తూ ఉంటారు. అటువంటిది ఏమైనా జరిగిందా? లేకపోతే ప్రహ్లాదుడు అనేటువంటి చిన్న బాలుని వాళ్ళ తండ్రి ఏడిరా విష్ణు భగవానుడు ఎక్కడ చూపించు అని అడుగున్నాడు కదా, అటువంటి సన్నివేశం మళ్ళా జరిగిందా అని మనసులో అనుకుంటూ అడుగుదాము అని ముందుకు అడుగు వేస్తుంది. మళ్ళీ అడిగితే ఏమంటాడో, చెబుతాడో, చెప్పడో, గబగబా వెళ్ళిపోతున్నాడు కదా అని ఆ అడుగును మళ్ళా వెనక్కి తీసుకుంటుంది, మళ్ళీ ముందుకు వెళుతుంది. ఈ విధంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆ నడకల గురించి కూడా పోతన మహాకవి అద్భుతమైనటువంటి సర్వ లఘు బంధము అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. అడిగేదనని కడు అడిగను అడిగిన తన మగుడనుడుగడని నడయుడుగున్ వెడ వెడ సిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు జడి మనడుగిడు నెడలన్. శబ్దాలంకారము, సర్వలఘుకంఠము ఎంత మనోజ్ఞంగా భగవద్గీత రాశారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పంచదారలు అద్దె రాశారని. ఆ విధంగా కాబట్టి అలాగా వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వరుసగా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారే, వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరినీ ఆకాశంలో ఉండే దేవతలు చూస్తూ అదో విష్ణువు, అదో లక్ష్మీదేవి అని చక్కగా చెప్పడం పోతన గారు చాలా మనోహరంగా వర్ణించారు.
7 నిమిషాలు 1 గంట దాకా ఆ దేవతలు చూస్తున్నారు, వాళ్ళతో గతో చెప్పుకుంటున్నారు. చంధనుడల్లవాడే హరి పచ్చన్ కంటిరే శంఖ చక్ర నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్ననయే తెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేది నిస్వములై మృక్కిరి మింట హస్తి దురవస్థా చక్రికిన్ చక్రికిన్. అదిగో విష్ణు వస్తున్నాడు, ప్రక్కనే లక్ష్మీదేవి వస్తూ ఉంది, ప్రక్కనే చక్రం వస్తూ ఉంది, గరుత్మంతుడు వస్తూ ఉన్నాడు అని చెప్పుకుంటూ మరి వస్తూ ఉంటే గమ్ముగా ఉంటారా? ఓం నమో నారాయణాయ అంటూ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉంటే వీటిని వేటిని కూడా పట్టించుకోకుండా వాళ్ళు నమస్కారం చేశారు, ప్రతి నమస్కారం చేసి శుభమని ఆశీర్వాదం చేసి వెళ్తే ఆలస్యం అయిపోతుంది కదా అక్కడ. అందువలన వీటిని వేటిని పట్టించుకోకుండా సంరంభంతో అలా బయలుదేరినటువంటి వాడై ఆ సరోవరం ఎక్కడైతే ఉందో అక్కడికి చేరుకున్నాడు. కరుణాసింధుడు కదా, అందువలన ఆయన ఏం చేశాడు? తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపించాడు. సుదర్శన చక్రం భగవానునికి 5 విధములైనటువంటి ఆయుధాలని ప్రత్యేకంగా చెబుతారు. వాటిలో సుదర్శన చక్రము అనేటువంటిది ఒకటి. పంచాయుధ స్తోత్రం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా ఉంది. ఆ స్తోత్రాన్ని కూడా చక్కగా భక్తితో పఠించేటువంటి అలవాటు కూడా ఎంతో మందికి ఉంది. విష్ణు చక్రాన్ని ఎట్లా స్తోత్రం చేస్తారంటే స్ఫురత్ సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటూ స్తోత్రం చేస్తారు. అటువంటి ఆ సుదర్శన చక్రం వెళ్ళింది. అక్కడ ఆ మొసలి యొక్క శిరస్సును ఖండించి వేసింది. భక్త సంరక్షణ అనేటువంటిది చేయాలి కదా, కాబట్టి ఆ విధంగా మొసలి యొక్క ఆ శిరస్సును ఖండించి వేస్తే గజరాజు ఎంతో ఆనందాన్ని పొందినాడు. గ్రహము మామూలుగా చంద్రగ్రహణం అనుకోండి, గ్రహణం వదిలిన తర్వాత ఎంత గొప్పగా ప్రకాశిస్తాడో అంత గొప్పగా ఈ గజరాజు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి భక్త సంరక్షణ పూర్తి అయింది కాబట్టి ఆ హరి తన యొక్క పాంచజన్యమును కూడా చక్కగా పూరించినాడు. ఆ పాంచజన్యం ఇక్కడ విష్ణు భగవాన్ యొక్క 5 ఆయుధములలో చక్రాన్ని సుదర్శన చక్రం అంటారు, శంఖాన్ని పాంచజన్యం అంటారు, గదను కౌమోదకి అంటారు, ధనుష్యును శారంగము అంటారు, శారంగపాణి అని విష్ణు భగవాన్ పిలుస్తాం కదా. అట్లాగే ఖడ్గము నందకము అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే దుష్ట శిక్షణ జరిగిందో, శిష్ట రక్షణ జరిగిందో అప్పుడు పూల వానలు కురిశాయి. దేవతలు పూల వానలు కురిపించారు. దేవదుందువులు అనేటువంటివి మ్రోగినాయి. ఆ సమయంలో ఈ విష్ణు భగవానుడు ఏం చేశాడు? తన యొక్క చేతిని అలా పొడవుగా చాపి ఆ గజేంద్రుని అలా బయటకు తీసి తన యొక్క చేతితో దానిని చక్కగా తల్లి బిడ్డను ఏ విధంగా నిములుతుందో ఆ విధంగా నిమిలినటువంటి సమయంలో పరమానందమును పొందింది ఆ గజరాజు. అయితే ఇక్కడ ఇందాక అనుకున్నాం, గజేంద్రునికి పూర్వజన్మ కారణంగా విష్ణు భగవానుడి యొక్క ఆ భక్తి అనేటువంటిది జ్ఞాపకానికి రావడం జరిగింది అని. అలాగే ఆ మొసలి కూడా పూర్వ జన్మలో ఎవరు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. దేవరుడు అనేటువంటి ఒక మహర్షి శాపం ఇస్తే ఆ మొసలి అంతకుముందు హూహు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గంధర్వుడు ఆ శాపం తొలగిపోయిందనమాట.
ఇప్పుడు అట్లాగే గజేంద్రుని తన యొక్క చేతితో స్పృశించినాడు కాబట్టి ఆయన ఆ దీనత్వాన్ని వదిలివేసి ఆ విష్ణు భగవాన్ యొక్క ప్రక్కన ఉండేటువంటి విష్ణు పార్షదులు అంటారు. ఆ విధంగా గజేంద్రుడు 4 భుజములు కలిగినటువంటి విష్ణు స్వరూపాన్ని పొందినాడు. ఈయనకి కూడా గత జన్మలో ఈయన ఒక పాండ్య దేశపు రాజుగా ఉండినటువంటి వాడు ఇంద్రద్యుమ్నుడు అని అగస్త్య మహర్షి శాపం కారణంగా, అంటే ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు. అగస్త్య మహర్షి వస్తూ ఉన్నప్పుడు అగస్త్య మహర్షి తనను ఆ రాజు చూడలేదు, పలకరించలేదు, గౌరవించలేదు అనేటువంటి కారణంతో నీవు ఏనుగు కావాలి శాపం ఇస్తే ఆ విధంగా గజరాజు అయ్యాడు. అయినా కూడా పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ సంస్కారం కారణంగా, పుణ్యం కారణంగా ఆ ఆమలలో గుర్తు రావడం జరిగింది భగవాన్ యొక్క అంశతో. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాడు ఆ గజరాజు. మామూలుగా ఏమి కావాలి అని కోరుకోండి అంటే పరమశివుని దగ్గర, అట్లాగే విష్ణు భగవాను దగ్గర పెద్దలందరూ కూడా ఇలా కోరుకునేవాడు. ఏం కోరుకుంటారు? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే మధుసూదన దేహి మే మధుసూదన. ఏమని కోరుకుంటున్నారు? అయ్యా, మరణం అనేది తప్పదు కదా, ఆయాసం లేకుండా, శ్రమ పడకుండా ఈ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయే విధంగా అనుగ్రహించవయ్యా. అట్లాగే జీవించేటువంటి సమయంలో దీనత్వము, ఒకరి దగ్గరకు వెళ్ళి యాచించేటువంటి అటువంటి ఆ పరిస్థితి అనేటువంటిది రాకుండా, దీనభావం లేకుండా నన్ను అనుగ్రహించవయ్యా. ఈ దేహము అనేటువంటిది విడిచిపెట్టేటువంటి సమయంలో నీ సాయుధ్యమును, నీ సన్నిధిని కల్పించవయ్యా, నీ అనుగ్రహాన్ని అని అన్నట్టుగా ఈ గజేంద్రుడు ఆ విష్ణు యొక్క సాయుధ్యాన్ని పొందినాడు, విష్ణు భగవాన్ యొక్క స్వరూపాన్ని పొందినాడు, ఆ భగవద్ అనుగ్రహాన్ని ఆ విధంగా పొందినాడు. కాబట్టి ఈ విధంగా ఆ గజేంద్రుని యొక్క పూర్వజన్మ విషయము, అలాగే ఆ మొసలి యొక్క పూర్వజన్మ విషయం అనేటువంటిది కూడా అక్కడ ప్రస్తావన చేయడం అనేటువంటిది జరిగింది. మొత్తం మీద మనము దీని ద్వారా గ్రహించేటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఈ కాసారము అనేటువంటిది సంసారము అనేటువంటి భావన కలిగి మనకు ఏదైతే అవసరమో అవసరమైనటువంటి మేరకు ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు కదా, ధర్మ మార్గంలో ఆ కామము, ఆ కోరిక అనేటువంటి దాన్ని తగినంత మేర స్వీకరించేదానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ప్రతి సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది పొందేందుకోసంగా భగవంతుని యొక్క నామాన్ని నిత్యము కూడా మనం జపిస్తూ ఉన్నట్లయితే ఆ భగవద్ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఈ గజేంద్ర మోక్షణము అనేటువంటి దాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే అద్భుత ఘట్టము అనేటువంటిది ప్రత్యేకంగా రాశారు. ఎందువలన ఇది అద్భుత ఘట్టము అంటే, దీని యొక్క ఫలశ్రుతి అనేటువంటిది వింటే కూడా ఆ అద్భుత ఘట్టం ఏమిటో మనకు తెలుస్తుంది. అంటే మానవులకు సంబంధించినటువంటి కథనే ఇక్కడ గజేంద్ర మోక్షం కథలో ఉంచారు కాబట్టి అద్భుతమైనటువంటిది. అంటే పంచేంద్రియములకు లోబడకుండా మీరు వ్యవహరించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా విష్ణు భగవానుడు తనకు తానుగా ఏం చెప్పాడంటే, ఎవరైతే ఈ గజేంద్ర మోక్షణాన్ని వింటారో, చదువుతారో, వ్రాస్తారో, పలికిస్తారో, వివరిస్తారో అటువంటి వాళ్ళందరికీ అన్ని విధములైనటువంటి శుభములు కలుగుతాయని స్వయంగా విష్ణు భగవానుడు చెప్పడం అనేటువంటిది అద్భుతమైనటువంటి సన్నివేశం అండి. ఇంకొకటి, ఈ గజేంద్ర మోక్షణాన్ని ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటి సమయంలో చదివినట్లయితే, ఇందులో ఉండేటువంటి విశేషాలని ఒకసారి గుర్తుకు చేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా సకల విధములైనటువంటి శుభములు అనేటువంటివి కలుగుతాయి. చూడండి, నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబో
దుఃఖ సంహారము వృత్తుల మేల్కాంచి భూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమగు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షము అరచేతిదయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనదిచ్చే. ఫలశ్రుతి అనేటువంటిది కథ చెప్పేవాడు చెప్పడం అనేది జరుగుతుంది కదా, కానీ ఇక్కడ విష్ణు భగవానుడే ఆ ఫలశ్రుతి అనేటువంటి దాన్ని తెలియజేయడం అనేటువంటిది గొప్ప విషయము. ఎవరేని అపరరాత్రమున మేల్కాంచి ఇందులో ఉన్నటువంటి విశేషాలను గుర్తుకు తెచ్చుకున్నట్లయితే అలాంటి అంచు వాళ్లకు ప్రాణావసాన కాలమున మదీయముకు విమల గతినిత్తు అని ఋషికేశుడు నిర్దేశించి శంఖమును పూరించి విహగపతి వాహనులై వేయించేసే వాళ్ళకి చివరలో అంత్యకాలంలో నా నామాన్ని జపించేటువంటి సదవకాశాన్ని కల్పిస్తాను. భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే మామూలుగా నామం అనేది చెబుతూ ఉంటాం భగవన్ నామం, కానీ చివరి సమయంలో ఆ భగవన్ నామం చెప్తామా అంటే అది గుర్తుకు రాదు. ఏదో ఆస్తులు పంపకాలు తల్లి బిడ్డలు ఈ విషయాలన్నీ గుర్తుకు వస్తాయి తప్ప. ఒకనొక సందర్భంలో ఒక చిన్న ప్రస్తావన చేస్తున్నాను. ఒక తండ్రి మరణ దశలో ఉన్నాడు. వాళ్ళ కుమారుడు చక్కగా లెక్కలు బాగా తెలిసిన వాడట. ఆ లెక్కలు బాగా తెలిసిన వాడు ఆ తండ్రికి నారాయణ అని పలికిస్తే మనం చెప్పాడు కదా, అంత్యకాలేచ మామేవం స్మరన్ ఉక్వా కళేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. చివరి క్షణంలో భగవన్ నామాన్ని వారు చేస్తారో వాళ్ళకి మోక్షం అనేటువంటిది లభిస్తుంది. యమదూతలు అక్కడికి వచ్చినా సరే వాళ్ళు తరివేసి విష్ణువులు తీసుకొని వారు అజామిలు అనేటువంటి కథ మనం జరిగితే ఈ విషయం మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ఆ భగవన్ నామం చివరిలో మనం కలగాలి అంటే మొదటి నుంచి శైశవ దశ నుంచి చిన్నప్పటి నుంచి కూడా భగవన్ నామాన్ని మనం చెబుతూ ఉండాలి. అయితే ఆయన అవసాన దశలో ఉన్నాయని ఇప్పుడు కూడా భగవన్ నామం చెప్పలేదు. మనం పిల్లలందరికీ భగవంతుని నామాలు పెట్టుకోవడం కూడా అలా పలికేది అలవాటు అవుతుందనే ఉద్దేశంతోనే ఆ పెద్ద ఆయన ఇక కొన్ని క్షణాల్లో చనిపోతాడు అనగా కుమారుడు వచ్చి నారాయణని పలికిస్తే బాగున్నాం ఎట్లా చేయాలని ఆయన కనీసం 4 అక్షరాలు నారాయణ లేదా 2 అక్షరాలు చెప్తే సగమన్నా పుణ్యం వస్తుందని ఆయన పక్కన ఏదో నార జననారంటే ఆ నార తీసుకొని వచ్చి ఆయనకి చూపించి ఇదేంది అని అడిగాడు. ఏది అడిగితే ఆయన పీచు అన్నాడు నార అనుకున్నాడు. అట్లా భగవంతుని యొక్క నామము భక్తితో చెప్పేదానికి శైశవ దశ నుంచి అలవాటు అనేటువంటిది చేయాలి. ఆ విధంగా భగవన్ నామం అనేటువంటిది మనం జపించాలి. ఎందుకంటే మనకు ఎంతో మంది భక్తులు తెలియజేశారు. సుధాముడు అనేటువంటి ఆయన నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. కృష్ణ ఆ విధంగా పెడుతున్నాడు, నీ పాదసేవ కావాలి, భూత దయ అనేటువంటిది కావాలి అని. అట్లాగే మద్ది చెట్ల నుంచి వెలువడినటువంటి 2 నరకోపల మణిద్రోవులు అనేటువంటి యక్షులు వాళ్ళేం కోరుకున్నారో చూడండి. నీ పద్యావడులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరన్ పనిచేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల కొంత బ్రొక్కు శిరము నీ సేవపై చిత్తము నీపై బుద్ధులు మాకు నింకరుణన్ నీరేజపత్రేక్షణ. ప్రహ్లాదు కూడా ఇదే విషయాన్ని చెబుతాడు. ఏం చెబుతాడు? మన జన్మకి సార్థకత, మన శరీరంలో ఉండే అవయవానికి సార్థకత చెప్తున్నాడు. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు దిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము
విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరిద విరిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీరి బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. ఈరోజు నిజంగా సుదినం అండి. దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని చదువు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి అంటూ ప్రహ్లాదుడు ఆ రోజు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి గజేంద్ర మోక్షణం అనేటువంటి కథ ద్వారా మనం గ్రహించవలసినటువంటి అంశము మన ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటూ భగవంతుని మీద మనస్సు మొదటి నుంచి మనం లగ్నం చేస్తూ మన పిల్లలకి కూడా లగ్నం చేసే విధంగా శిక్షణ అనేటువంటిది ఇస్తూ ఉన్నట్లయితే అన్ని విధాల శుభం కలుగుతుంది అని మనసారా నేను భావన చేస్తూ ఈ సందర్భంలో ఈ విధంగా అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా సన్నారెడ్డి రెడ్డి గారికి మరొకసారి ఈ సభలో వారి పద్యాన్ని వినిపించి నాకు మాటలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్తవనీయంబగు శ్రీసిటీని గరిమన్ స్థాపించి శ్రీవాణి వైభవం పెంచుచు గ్రామవాసుల సిరిన్ వర్ధిల్లగా చేసి మానవ సౌభాగ్యము పెంచగాదలచు సన్నారెడ్డి వంశాగ్రణి రవిరెడ్డిన్ కని వెంకటేశ్వరుడు సంరక్షించు శ్రీనాథుడై. నాకు మధు గారితో కన్నలూరు మధు గారితో పరిచయం చాలా 4-5 సంవత్సరాల నుంచి. అయితే ఆ స్నేహం అనేటువంటిది క్రమంగా పెరుగుతూ మరి ఈరోజు ఇక్కడ మీ అందరినీ కలుసుకునేదానికి ఒక భాగ్యాన్ని కూడా కలిగించింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళశ్లోకంతో ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా మన చివకల రవీంద్రనాథ్ గారు సందేశాలు మేము మెసేజ్లు మాట్లాడుకోవడం ఫోన్లో మాట్లాడుకోవడం ఈ విధంగా నన్ను ఎంతో గొప్పగా ప్రోత్సాహం అనేటువంటి ఇచ్చారు. అట్లాగే బాలాజీ గారు లండన్ వెళ్ళినా కూడా అక్కడి నుంచి కూడా నాకు మెసేజ్లు పెడుతూ చక్కగా నన్ను ప్రోత్సహించినారు. మరి ఆలకించినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సిద్ధిపాలితాం దివ్యాం సాహిత్యామృతవర్షిణీం ఆధ్యాత్మిక పరాం వందే శ్రీవాణీం రవిభాసితాం. ఈరోజు పోతన భాగవతంలోని అద్భుత ఘట్టాల్లో ఉండిన గజేంద్ర మోక్షం గురించి బ్రహ్మశ్రీ కోట రాజశేఖర్ గారు మనకి కళ్ళ కట్టినట్టు చాలా విధంగా వివరించారు. దానికి మనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మన మరో అతిథి మధు గారు వేద విజ్ఞాన వేదిక చెన్నై నుంచి వచ్చారు. ఆ వేద విజ్ఞాన వేదిక స్ఫూర్తితోనే మన ఈ శ్రీవాణి కూడా ఏర్పాటు చేస్తారు. చేస్తారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసి జయప్రదం చేసినందుకు మన శ్రోతలు పెద్దలందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాము.